విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణించడానికి ఏడాది పట్టింది. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన అరాచకాలకి, అక్రమాలకి, అన్యాయాలకి, దోపిడీలకి తట్టుకొని అవన్నీ ఒక్కొక్కటి పూడ్చుకుంటూ పట్టాలు ఎక్కడానికి సంవత్సరం పట్టింది. రోడ్లకు గుంటలేసి పారిపోయాడు, ఖజానాకి బొక్కపెట్టి పారిపోయాడు, రైతులకు డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పారిపోయాడు, రాష్ట్రాన్ని లూటీ చేసి పారిపోయాడు. తన 100 మాగిదలు దారుణంగా భూముల్ని, గనుల్ని అన్నిటిని దోచుకుని పారిపోయారు. ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకుంటా ఆ రోడ్లకు వేసిన బొక్కలు పూడ్చుకుంటా, ఖజానాకి పెట్టిన చిల్లుని సరి చేసుకుంటా, అడుగులో అడుగు వేసుకుంటా పట్టాలు ఎక్కడానికి సంవత్సరం పట్టింది. ఇవన్నీ చేసుకుంటా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటా జోడెట్ల బండిలాగా సాఫీగా నడపడానికి పట్టాలు ఎక్కించడానికి సంవత్సరం పట్టిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దారుణంగా చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా సమీక్షలో నారా లోకేష్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. సంక్షేమం, అభివృద్ధి అనే జోడెద్దుల బండిపై కూటమి ప్రభుత్వ ప్రయాణం కొనసాగుతోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించిందన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందన్నారు. ఉద్యోగాల విషయంలో మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తోందని, డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆపాలని జగన్ రెడ్డి పార్టీ సుమారు 24 కేసులు వేస్తుందన్నారు. తాజాగా 24వ కేసు కూడా సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిందని, అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొచ్చాం. 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 8,50,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్లో ఏపీ భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది. 16% పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇందులో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్, బీపీసీఎల్, రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కనుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ సాధించామన్నారు. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి లోకేష్ వివరించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. వృద్ధులకు 1000 పెంచి 4,000 అందిస్తున్నాం. వికలాంగులకు 3,000 పెంచి 6,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి ప్రతి నెల 15,000 అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమలు చేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికే 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజాప్రభుత్వం తెలుగింటి ఆడపడుచులకు అందించింది. గ్యాస్ పథకంలో సవరణలు తీసుకొచ్చి సదరు నగదును మహిళల బ్యాంక్ అకౌంట్లకే నేరుగా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం హామీని నిలబెట్టుకున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని చెప్పాం. హామీ ఇచ్చిన విధంగా జీవో విడుదల చేశాం. నగదు తల్లుల అకౌంట్లో జమ అవుతోంది. 13,000 తల్లుల అకౌంట్లో పడతాయి. 2,000 రూపాయలు పాఠశాలల మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ఖర్చు చేస్తాం. తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వారికి 2 ఉంటే 26,000, 3 ఉంటే 39,000 వస్తాయి. వారి అకౌంట్లలో జమ చేస్తాం. బాబు సూపర్ 6లో మరొక హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని మంత్రి లోకేష్ చెప్పారు. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి లాంటిదన్నారు మంత్రి లోకేష్. మాకు ప్రజలు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఓవైపు ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆశతో కూటమికి 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశలను నెరవేర్చే బాధ్యత తమపై ఉందని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.